నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రావణి పుల్లూరి, క్లినికల్ డైరెక్టర్ నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ మదీనాగూడ. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి ఐవీఎఫ్ అనేది సక్సెస్ అవ్వాలి అంటే మీ సైడ్ నుండి ఎటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి, అది ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. సో బేసిక్గా అందరికీ ఉండే కామన్ డౌట్ ఏంటి అని అంటే ఐవీఎఫ్ అనేది 100% సక్సెస్ అవుతుందా కాదా, లేదు అవ్వలేదు అని అంటే దానికి రీజన్స్ ఏముంటాయి అని చాలా మంది అడుగుతారు. సో బేసిక్గా ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ప్రొవైడెడ్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ పారామీటర్స్ ఆర్ నార్మల్ ఉంటే కనుక సక్సెస్ రేట్ 60 to 70% ఉంటుంది. సో మిగతా 30% రిస్క్ అనేది ఎవరికైనా ఉంటుంది అనమాట. సో ఆ 30% రిస్క్ అనేది మనం ప్రివెంట్ చేసుకోవడానికి మన సైడ్ నుండి మనం ఎటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. సో బేసిక్గా ఏంటి అంటే ఫీమేల్ సైడ్ పారామీటర్స్ చూసుకుంటే వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో మనకి బిఎంఐ అబౌట్ 25 ఉంది అంటే ఆల్మోస్ట్ వాళ్ళని ఒబేస్ కింద కన్సిడర్ చేస్తాము. సో అట్లాంటి వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఐవీఎఫ్కి వెళ్ళే ముందు వెయిట్ రిడక్షన్ అనేది ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో ఈ వెయిట్ వల్ల ఏంటి అని అంటే మనకు సక్సెస్ అనేది డైరెక్ట్లీ డిపెండెంట్ ఆన్ వెయిట్ అనమాట. సో మనం ఎంత వెయిట్ నార్మల్ లిమిట్లో ఉంటే మనకి సక్సెస్ అనేది అంత ఈజీ ఉంటుంది అనమాట. సో బేసిక్గా ఒబేసిటీ ఉన్న వాళ్ళకి సక్సెస్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇట్లాంటి కండిషన్స్లో ఏం చేయాలి అంటే లైక్ వెయిట్ లాస్ టెక్నిక్స్ అన్నీ చేయాలి. లైక్ డైట్ ఫాలో అవ్వడం కానీ, హెల్తీ డైట్ తీసుకోవడము, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేయడము, షుగర్ ఉన్న ఐటమ్స్ అవాయిడ్ చేయడం, బేకరీ ఐటమ్స్ అవాయిడ్ చేయడము, అండ్ హెల్తీ లైఫ్ స్టైల్ అనేది పాటించడము, డైలీ మార్నింగ్ ఎక్సర్సైజ్ కానీ, వాకింగ్ కానీ, ఎనీ ఫార్మ్ ఆఫ్ యోగా, జిమ్నాస్టిక్స్ ఏదో ఒకటి మన లైఫ్ స్టైల్లో అలవాటు చేసుకోవడము, ఇట్లాంటివన్నీ చేస్తే ఏంటంటే మనకి హెల్తీ డైట్తో పాటు హెల్తీ లైఫ్ స్టైల్ అనేది అలవాటు అవుతుంది. సో దానివల్ల ఏంటి అంటే మనకి వెయిట్ అనేది విత్ ఇన్ ద కంట్రోల్ ఉంటుంది. సో అట్లాంటప్పుడు మనకి ఐవీఎఫ్ వెళ్ళినా కానీ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. వెయిట్ వన్ ఆఫ్ ద పారామీటర్. దాంతోపాటు మీ డాక్టర్ ఇచ్చే మెడికేషన్స్ లైక్ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, ఫోలిక్ యాసిడ్ కానీ ఇట్లాంటివన్నీ రెగ్యులర్గా తీసుకోవడం. లైక్ మీ డాక్టర్ ఏంటి అంటే ఐవీఎఫ్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి ప్రీ కన్సెప్షనల్గా కొన్ని మెడికేషన్స్ ఇస్తారనమాట. సో దాంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ మెడికేషన్ ఏంటి అంటే ఫోలిక్ యాసిడ్. సో ఫోలిక్ యాసిడ్ వల్ల ఏంటి అని అంటే మనకి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అనేవి ప్రివెంట్ చేయొచ్చు. సో బేసిక్గా న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అనేవి మనకి ఓపెన్ స్పైనా బైఫిడా కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. సో బేసిక్గా నర్వస్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేసే డిజార్డర్స్ అనమాట ఇవన్నీ. సో ఇట్లాంటివన్నీ ప్రివెంట్ చేయాలంటే మనకి ప్రీ కన్సెప్షనల్గా 3 months ముందు నుండే ఫోలిక్ యాసిడ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అనమాట. యాంటీ ఆక్సిడెంట్ టాబ్లెట్ దీనివల్ల ఏంటి అంటే ఎగ్ నరిష్మెంట్, ఎగ్ క్వాలిటీ ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి. దాంతోపాటు ఏంటి అంటే వైటమిన్ డి కూడా పెడతారు చాలామంది లైక్ ప్రొఫైలాక్టికల్గా. ఎందుకంటే వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా కానీ అది ఇండైరెక్ట్గా ఫర్టిలిటీ పైన ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో వైటమిన్ డి కరెక్షన్ కానీ, థైరాయిడ్ హార్మోన్ ఏమన్నా థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా థైరాయిడ్ కరెక్షన్ చేయడం కానీ, ప్రోలాక్టిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా ప్రోలాక్టిన్ లెవెల్స్ తగ్గించడానికి మెడిసిన్ ఇవ్వడము, ఇట్లాంటివన్నీ కొన్ని సెట్ ఆఫ్ మెడికేషన్స్ ఉంటాయన్నమాట. సో అవన్నీ యూజ్ చేస్తే కూడా మనకి ఐవీఎఫ్ స్టార్ట్ చేసుకునేప్పటికీ హార్మోన్స్ కానీ అన్నీ నార్మల్ ఉండి సక్సెస్ రేట్ అనేది ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాయి అన్నమాట. అండ్ దీంతో పాటు ఏంటి అంటే డ్యూరింగ్ ద ఐవీఎఫ్ ఏవైతే మెడికేషన్స్ యూజ్ చేయాలో అవి కూడా రెగ్యులర్గా మీ డాక్టర్ అడ్వైస్ ప్రకారం తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కూడా తగిన జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. సో మెయిన్గా ఏంటి అంటే జర్నీస్ అనేవి అవాయిడ్ చేయమని చెప్తాం ఆఫ్టర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. కొందరు ఏంటి అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా లాంగ్ జర్నీస్ లైక్ 5-6 hours జర్నీస్ అనేవి చేయొచ్చా అని అడుగుతారు. సో అవి యూజువల్గా అవాయిడ్ చేయమని చెప్తాము. ఎందుకంటే జర్నీ వల్ల కూడా మనకి ఇంప్లాంటేషన్ అనేది ఎఫెక్ట్ అవుతాయని కూడా కొన్ని స్టడీస్ ఉన్నాయి కాబట్టి సో యూజువల్గా లాంగ్ జర్నీస్ అనేవి అవాయిడ్ చేయమని చెప్తాము. మెట్లు ఎక్కడము, దిగడము ఇట్లాంటివన్నీ కూడా అవాయిడ్ చేస్తే బెటర్. బట్ ఇంట్లో ఏంటంటే చిన్న చిన్న పనులు అవన్నీ చేసుకోవచ్చు. నాట్ లైక్ స్ట్రిక్ట్ బెడ్ రెస్ట్ అనేది ఎవరికి అడ్వైస్ చేయము. యూజువల్గా వర్కింగ్ ఉమెన్ కూడా లైక్ వెళ్ళి వర్క్ చేసుకునే వాళ్ళకు కూడా లైక్ అడ్వైస్ టు గో ఫర్ వర్క్. ఏంటి అంటే ఇంట్లోనే ఐడియల్గా కూర్చొని లైక్ మెంటల్గా సఫర్ అయ్యే కన్నా లైక్ యూ కెన్ గో ఆన్ విత్ యువర్ వర్క్ అనమాట. సో ఇవి మనకి ఫీమేల్ సైడ్ పాటించాల్సిన సిమ్టమ్స్ అనమాట. మెయిన్గా ఐవీఎఫ్ సక్సెస్ అవ్వాలి అని అంటే ఫీమేల్ సైడ్ ఇవన్నీ జాగ్రత్తలు పాటించాలి. దీంతో పాటు మేల్ సైడ్ ఎటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి స్పర్మ్ కౌంట్ ఎఫెక్ట్ అవ్వకుండా. సో యూజువల్గా మెయిన్ సైడ్ మెయిన్గా మనం అడ్వైస్ చేయాల్సింది ఏంటి అంటే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయమని
చెప్తామన్నమాట ఐవీఎఫ్ స్టార్ట్ చేసుకునే ముందు. బికాస్ వీటి వల్ల ఏంటి అంటే స్మోకింగ్ వల్ల కానీ ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల కానీ స్పర్మ్ కౌంట్ కానీ మొటిలిటీ కానీ నార్మల్ ఫార్మ్స్ కానీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో మెయిన్గా ఏంటి అంటే లైక్ స్మోకింగ్ ఆల్కహాల్ అవాయిడ్ చేయమని చెప్తాం కంప్లీట్గా. అండ్ దాంతోపాటు రెగ్యులర్ డయట్ అండ్ లైఫ్ స్టైల్ ఇందాక అడ్వైజ్ చేసినట్టు అది ఈదర్ మేల్ ఆర్ ఫీమేల్ పార్ట్నర్ ఇద్దరు ఫాలో అవ్వాల్సి ఉంటుందన్నమాట ఫర్ బెటర్ స్పర్మ్ పారామీటర్స్. అండ్ యాంటీ ఆక్సిడెంట్ మెడికేషన్స్ ఏవైతే ఉంటాయో లైక్ ఎల్ కార్నిటిన్ ఉన్న కంపౌండ్స్, కోఎన్జైమ్ Q10, ఎల్ కార్నిటిన్ ఇట్లాంటివి ఉన్న టాబ్లెట్స్ ఏవైతే మీకు అడ్వైజ్ చేస్తారో అవన్నీ కూడా తీసుకుంటే ఏంటి అంటే మనకి స్పర్మ్ నరిష్మెంట్ అండ్ స్పర్మ్ హెల్త్ అనేది ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది. అండ్ ఇవన్నీ మనకి ఐవీఎఫ్ సక్సెస్లో ఇంపాక్ట్ చూపిస్తాయి అన్నమాట. సో ఇలా మీకు ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలన్నా కానీ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇట్లాంటివన్నీ తెలుసుకోవాలన్నా కానీ ఫీల్ ఫ్రీ టు విజిట్ నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ మదీనాగూడ. అలాగే తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.